అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఏప్రిల్ 9వ తారీఖు ఉగాది పండుగ రాబోతోంది కదండి. ఉగాది పండుగ రోజున ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు, ఉగాది పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలి, పండగని విధి విధానం ప్రకారం శాస్త్ర ప్రకారం ఏ విధంగా ఈ పండుగను ఆచరించాలి, ఉగాది పచ్చడిను ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఆ రోజంతా కూడా ఈ పండుగను ఏ విధంగా ఆచరించాలి, అలాగే పచ్చడిని శాస్త్ర ప్రమాణంగా ఎలా తయారు చేసుకోవాలో కూడా ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. అలాగే పచ్చడిని స్వీకరిస్తూ కూడా ఎటువంటి శ్లోకాన్ని చదవాలి అనే విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. ఉగాది పండుగ అని అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి చేయడం అనేది అందరికీ వచ్చినదే. కానీ చాలామంది ఉగాది పచ్చడిలో గుల్ల శనగపప్పు, పచ్చిమిరపకాయలు ఇలా ఏవేవో వేసిస్తూ ఉంటారు. వాస్తవానికి శాస్త్రం ప్రకారం ఏమి వెయ్యాలి అనేవి కూడా చెప్తానండి. ఉగాది పండుగ రోజున పాటించవలసిన నియమ నిబంధనలలో మొదటిది బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి, అంటే ఉదయం 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో నిద్రలేచి ఇంట్లో పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారి చేత నువ్వుల నూనె తీసుకుని తలపై నూనె పెట్టించుకోవాలి. పెద్దవాళ్ల కాళ్లకు నమస్కారం చేసుకుని స్నానం ఆచరించాలి. ఉగాది పండుగ రోజున కొత్త బట్టలు కట్టుకోవాలి. ఇలా తైలాభ్యంగన స్నానం చేసి కొత్త బట్టలు ధరించిన తరువాత పెద్దవాళ్ల ఆశీస్సులు ముందుగా తీసుకోవాలి. ఇలా ఆశీర్వాదం తీసుకోవడం వల్ల దీర్ఘాయు పెరుగుతుంది. ఇది ప్రథమ నియమం. ఇక రెండవ నియమం ఏమిటంటే నింబకుసుమ భక్షణం. నింబకుసుమం అంటే ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి అని అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది వేప పువ్వు. ఇవి వేప పువ్వు కాడలు అవేమీ లేకుండా శుభ్రంగా పువ్వు మాత్రమే తీసుకోవాలి. మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. తర్వాత మిరియాల పొడి, కొంచెం ఉప్పు, కొత్త బెల్లాన్ని కూడా చిన్నగా తరుక్కుని పెట్టుకోవాలి. అలాగే కొత్త చింతపండు. ఇవి కావలసిన పదార్థాలు. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. తీపి, ఉప్పు, కారం, వగరు, పులుపు, చేదు అనే ఈ 6 రుచులు కూడా సహజ ఆహార పదార్థ మిశ్రమం. మనం ఈ వాతావరణంలో జన్మించాం కదండి. వారి శరీర ధర్మానికి అనుగుణంగా రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. మనం ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా సరే మన పండుగలు, మన సాంప్రదాయాలు అనుసరించి జరుపుకోవాల్సిందే. ఈ ఉగాది పండుగ క్రీస్తు శకం 12వ శతాబ్దం నుంచి జరుపుకుంటున్నాము అని శాస్త్ర ప్రకారంగా చెప్పబడుతోంది. ఉగాది పచ్చడి ప్రతి ఒక్కరూ కూడా ఉగాది పండుగ రోజున తప్పకుండా స్వీకరించాలి. వేప చెట్టు పరదేవతా స్వరూపం. వసంత ఋతువులో మాత్రమే పూచే వేప పువ్వులో విశేషమైన రోగ నిరోధక శక్తి ఉంటుంది. ఇప్పుడు ఈ ఉగాది పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా చింతపండు రసాన్ని తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. అందులోనే కొద్దిగా నీళ్లను కలుపుకోవాలి. ఆ తర్వాత తురిమి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకుని శుభ్రం చేసుకున్న వేప పువ్వును కూడా వేసుకోవాలి. ఇందులోనే మిరియాల పొడి, కొద్దిగా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇంకా ఆ పరమేశ్వరునికి నివేదన చేయడానికి ఉగాది పచ్చడి సిద్ధమైపోయింది. అసలు శాస్త్ర ప్రమాణంగా ఉగాది పచ్చడిని ఈ విధంగా తయారు చేసుకోవాలి. నీళ్లుగా ముక్కలుగా ఉంది కాబట్టి 2-3 అరటిపళ్ళను కలుపుకుంటే కొద్దిగా పచ్చడి రూపం వస్తుంది. అరటిపండును ఎందుకు కలపాలి అంటే కనుక ఎంగిలి తగలకుండా ఉద్భవించింది కనుకే స్వామివారికి నివేదనకు పనికి వస్తుంది. ఇలా ఉగాది పచ్చడి తయారు చేసుకుని దేవుడికి పంచభక్ష పరమాన్నాలతో నివేదన చేశాక అప్పుడు స్వీకరించాలి. ఈ ఉగాది పచ్చడిని స్వీకరిస్తూ ఈ శ్లోకాన్ని ఖచ్చితంగా చదువుకోవాలండి. ఆ శ్లోకం ఏమిటంటే ఇప్పుడు చెప్తాను. శకాయుర్ వజ్ర దేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. అర్థమైంది కదా? మళ్ళీ చెప్తున్నాను. శకాయుర్ వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ ఉగాది పచ్చడిని స్వీకరించాలి. ఈ పచ్చళ్ళలో ఎటువంటి గుల్ల శనగపప్పు, పచ్చిమిరపకాయలు, కిస్మిస్ పళ్ళు ఇలాంటివేవీ కూడా వేయకూడదు. నేను శాస్త్ర ప్రమాణం ఆధారంగానే చెప్పానండి. ఇలా ఇంట్లో
ఈ విధంగా ఉగాది పచ్చడిని స్వీకరించిన తర్వాత గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలి. గోపూజ చేసుకుంటే చాలా మంచిది. అలాగే మామిడి పళ్ళు, చల్లని మంచినీళ్ళు, కొత్త వస్త్రాలు, విసిని కర్రలు, మజ్జిగ ఇలాంటివన్నీ కూడా లేని వారికి బ్రాహ్మణులకు దానం చేసుకుంటే ఎంతో మంచిది. ఇంకా ఆఖరి నియమం ఏమిటంటే పంచాంగ శ్రవణం. తప్పనిసరిగా పంచాంగాన్ని పూజించాలి. పంచాంగ శ్రవణం చేయాలి అంటే పంచాంగము అంటే 5 అంగములు కలిగినది అని అర్థం. అంటే తిథి, వార, నక్షత్ర, కరణం, యోగం. పంచాంగంలో ఒక సంవత్సర కాలాన్ని ప్రమాణం చేసుకుని ఆ కాలమునందు గ్రహాల సంచారం, ఆ గ్రహాలు కలిగించే ఫలితాలు, ఆయా నక్షత్ర జాతకులు పొందబోతున్న శుభ అశుభ ఫలితాలు, రాజ్యపూజ్య అవమాన ఆదాయ వ్యయాలు అన్నీ కూడా సవివరంగా ఉంటాయి. గ్రహాలన్నీ కూడా ఈశ్వరుని ఆధీనంలో ఉండి సంచరిస్తాయి. పంచాంగ శ్రవణం చేసి ఈశ్వరుణ్ణి ప్రార్థించిన వారికి ఆయన కృప వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ఆ సంవత్సరం అంతా కూడా చాలా మంచి జరుగుతుంది. నిజానికి ప్రతిరోజు పంచాంగం చూసేవారికి సంపద, ఆయువు, పాపనాశనం, ఆరోగ్యం, విజయం సంప్రాప్తిస్తాయి. అందరూ కూడా ఈ విధంగా ఉగాది నియమ నిబంధనలు పాటిస్తూ ఇలా ఉగాది పండుగన ఆచరించినట్లయితే ఖచ్చితంగా ఆ సంవత్సరం అంతా కూడా మంచి జరుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు ఏ కార్యక్రమం తలపెట్టినా మంచే జరుగుతుంది. జయం కలిగి తీరుతుంది. మరొకసారి అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సర్వేజన సుఖినోభవంతు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.